సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడితః తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్ తేన పాదపముక్తేన పుష్పౌఘేన సుగంధినా సర్వతః సంవృతః శైలో బభౌ పుష్పమయో యథా తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానః స పర్వతః సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతః రీతిర్నిర్వర్తయామాస కాంచనాంజనరాజతీః ముమోచ చ శిలాశైలో విశాలః సమనః శిలాః మధ్యమేనార్చిషాజుష్టో ధూమరాజీరివానలః గిరిణా పీడ్యమానేన పీడ్యమానాని సర్వశః గుహావిష్టాని భూతాని వినేర్దుర్వికృతైః స్వరైః. పోయిన వారం సుందరకాండ అంటే దానిలో చెప్పబడినటువంటి సీతమ్మను హనుమంతుడు వెతికి రామచంద్రమూర్తికి ఆ సీతమ్మ జాడ తెలియజేయటం అంటే ఏమిటో తెలుసుకున్నాం. రావణాసురుడు అంటే ఏమిటి, కుంభకర్ణుడు అంటే ఏంటి, లంకానగరం అంటే ఏమిటి, విభీషణుడు అంటే ఏమిటి, మేఘనాథుడు అంటే ఏమిటి, హనుమంతుడు అంటే ఏమిటి, దాన్ని మన జీవనానికి ఎలా అన్వయం చేసుకోవాలో తెలుసుకున్నాం. ఈ వారం దశరథుడు అంటే కౌసల్య సుమిత్ర కైకేయి ఏమిటి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏంటి, దాంట్లో లక్ష్మణ శత్రుఘ్నులు కవల పిల్లలుగా పుట్టడంలోనే ఆంతర్యం ఏమిటి. అయోధ్యానగరము జయించటానికి వీలు కానిది అయోధ్య. ఇప్పుడు జయించటానికి వీలు కానటువంటి ఈ అయోధ్యానగరానికి దశరథ, దశ అంటే 10, రథ అంటే ఇంద్రియాలు, 10 ఇంద్రియాలతో ఉన్న జీవుడు అధిపతి. ఈయనకు 3 భార్యలు, కౌసల్య సుమిత్ర కైకేయి. అంటే త్రిగుణాలు, సత్వ రజస్తమో గుణాలు. 4 కుమారులు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. రామో విగ్రహవాన్ ధర్మ అని, ధర్మానికి ప్రతీక. ఇప్పుడు లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకు కవల పిల్లలుగా జన్మించారు. ఈ లక్ష్మణ శత్రుఘ్నులు, లక్ష్మణుడు అర్థానికి, శత్రుఘ్నుడు కామానికి చిహ్నం. ఇప్పుడు భరతుడు దేనికి చిహ్నం? ధర్మము అర్థము కామం అయిన తర్వాత మోక్షానికి కదా. అందుకని లక్ష్మణుడు ఎప్పుడు ఎవరితో ఉంటాడు? రాముడితో ఉంటాడు. శత్రుఘ్నుడు ఎప్పుడు ఎవరితో ఉంటాడు? భరతుడితో ఉంటాడు. అంటే అర్థం ఏమిటి? ధర్మము అర్థం అంటే నీ అర్థ సంచయనం అంతా ధర్మబద్ధంగా ఉంటాయి. ఎందుకు నువ్వు అర్థాన్ని సంచయనం అంటే డబ్బు ఎందుకు సంపాదిస్తావు? నువ్వు కోరిక తీర్చుకో. ఉట్టిగా డబ్బులు అలా మూటలు పెట్టుకుంటే కాదు, ఏదో కోరిక, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేయాలి, ఏదో చెయ్యాలి అని ఉంటుంది. ఇప్పుడు ఈ ధర్మబద్ధంగా సంపాదించిన అర్థం అంతా కామాన్ని తీర్చుకోవడం కోసం, కోరికను తీర్చుకోవడం కోసం ఉపయోగిస్తాం. ఈ కోరిక కనుక ధర్మబద్ధమై ఉంటే అది మోక్షానికి దారితీస్తుంది. ప్రజనస్యాస్మి కందర్ప అంటాడు. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధు ప్రజనస్యాస్మి కందర్ప సర్పాణామస్మి వాసుకి అని భగవద్గీతలో ఆయుధాలలో వజ్రాయుధాన్ని నేను అని చెప్తాడు. ఎందుకు వజ్రాయుధమే? ఆయన సుదర్శనం కాదా? పినాకిని కాదా? అంటే వజ్రాయుధము, చక్రాయుధం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఎక్కడి నుంచి వచ్చాయి? వజ్రాయుధం ఎక్కడి నుంచి వచ్చింది అండి? ఎవరి వెన్నెముక? దధీచి వెన్నెముక. అంటే నీ ఆయుధం ఏం కావాలి? త్యాగం కావాలి. త్యాగము నీ జీవిత పరమావిధి అయినప్పుడు త్యాగే నైకే అమృతత్వమానసు అంటుంది ఉపనిషత్తు. అర్జునుడు కృష్ణుడితోనే ఉన్నాడండి ద్వాపరయుగం అంతా. ఆయనకు మోక్షం దొరికిందా?
దొరకల, మళ్ళీ పుట్టాడు. ఏ జన్మలో పుట్టాడు ఆయన? ఏమండి? ఏకలవ్యుడు కాదు, కన్నప్ప. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండు శాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరో వనచరో భక్తావతంశాయతే అని శివానంద లహరిలో చదువుకున్నాం మనం. ఆయన పక్కనే ఉన్న ఎంతసేపు అర్జునుడు ఏమనుకునేవాడు? నా గాంధీవము, కృష్ణుడు నా సఖుడు అన్న గర్వంతో ఉన్నాడు. మా కురు ధన జనాయవన గర్వం హరతి నిమేష కాలయ సర్వం. అందుకే ఏమైంది? కన్నప్పగా పుట్టాడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, కన్నప్పగానే ఎందుకు పుట్టాడు? కిరాతకుడిగా ఎందుకు పుట్టాడు అర్జునుడు? భగవద్గీత దానికి సమాధానం చెప్పింది. భగవద్గీత ఏం చెప్పింది దానికి సమాధానం? యం యం యాతి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా సద్భావ భావిత. మీకు వచ్చే జన్మ ఏమొస్తుంది మీకు తెలుసా? నేను చెప్తా మీకేం వచ్చే జన్మ. నిరంతరము ఏ ఆలోచనతో మీరు ఈ దేహాన్ని వదిలేస్తారో అదే జన్మ మీకు వస్తుంది. కాశ్యాంతు మరణాన్ముక్తి. కాశీలో గనక నువ్వు ప్రాణం వదిలేస్తే ముక్తి దొరుకుతుంది. కాశీలో ప్రాణం వదిలేస్తే ముక్తి ఎందుకు దొరుకుతుంది అంటే, కాశీలో ప్రాణం వదిలే ప్రతి జీవి యొక్క చెవిలో శివుడు వచ్చి పంచాక్షరి చెప్తాడు. ఏమంటే ఇలా ఎవడైనా నమ్ముతాడండి అంటే, అక్కడ ప్రాణం వదిలే వారి యొక్క చెవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. రామకృష్ణ పరమహంస చెప్పారు, నాకు ఇదే డౌట్ ఉండేది, ఇలా అంటారు నిజమా అంటే, మణికర్ణికా ఘాట్లో సాక్షాత్తు శివుడు పంచాక్షరి చెబుతూ నాకు కనపడ్డాడు అని చెప్పాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అర్జునుడు కన్నప్పగా ఎందుకు పుట్టాడు అంటే, ఆయన కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు కృష్ణావతార పరిసమాప్తి సమయంలో కృష్ణుడు అర్జునుడితో అంటాడు, నువ్వు వెళ్ళి నా అష్టభార్యలను తీసుకురా. వెళ్తాడు ఈయన ద్వారకా నగరం. వాళ్ళందరినీ తీసుకొస్తుంటే మార్గ మధ్యలో కొంతమంది కిరాతకులు ఈయనను పట్టేసి విపరీతంగా కొడతారు. ప్రాణం ఒక్కటి తీయరంతే. కృష్ణుడు పక్కన లేడు కాబట్టి వాళ్ళతో ఓడిపోతాడు. అందుకని ప్రాణం వదిలే సమయంలో ఏమేమనుకున్నాడు, అరే కిరాతకుల చేతిలో ఇంత చేసి లాస్ట్కి వాళ్ళ చేతిలో ఓడిపోయానే అని ప్రాణం వదిలేసి, అందుకని ఏమై పుట్టాడు? కిరాతకుడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, సుందరకాండ పారాయణ ఎందుకు చేస్తున్నాము అంటే, మీ దగ్గర ఏమిటి సమాధానం? ఎందుకు చేయాలి మనం సుందరకాండ పారాయణ? పారాయణ చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం కిలో వస్తుందా 2 కిలోలు వస్తుందా అని అడుగుతాడు మీ పిల్లవాడు వచ్చి. అంటే కాదు నాన్న, ఇహాన్ని పరాన్ని రెండింటినీ సంస్కరించేది నువ్వు కూడా చదవటం వల్ల సకల కార్య సిద్ధి జరుగుతుంది. సుందరకాండ పారాయణ జరిగితే మీకు దైవీ శక్తి, మీ మానవీయ శక్తి రెండూ ఇనువడిస్తాయి. దైవ కృప దొరుకుతుంది, నీలో ఉన్న లోపాలు నీకు అర్థమవుతాయి. అదే మనం నిష్ప్రమాణ శరీరస్సన్ లిలంఘైశురర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాంచ పర్వతం అని చెప్పుకున్నాం. అంటే అర్థం ఏం చెప్తున్నాం? నిష్ప్రమాణ శరీరస్సన్, తన శరీరాన్ని అపరిమితంగా పెంచాడు. ఎందుకు పెంచాలి? శరీరం పెంచడం అంటే మీరు అంతే, మాది ఆల్రెడీ పెరిగి ఉందండి అంటారు మీరు. ఆ పెరగటం కాదు. ఆయన చేసింది ఏంటంటే, 100 యోజనాల సముద్రాన్ని ఎప్పుడైతే దాటుదామనుకున్నాడో అప్పుడు తన శక్తియుక్తులనన్నింటినీ పెంచాడు. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఏం చేశారు? ఈ 12 సంవత్సరాలు దుర్యోధనుడు ఏం చేశారు? యుద్ధంలో 7 అక్షౌహిణీల సైన్యమే పాండవుల దగ్గర ఉన్న వీళ్ళు గెలిచారు. 11 అక్షౌహిణీల సైన్యం ఉండి ఓడిపోయాడు. అది మనం ఇవాళ చెప్పుకుంటాం భగవద్గీత. ఎందుకని అంటే, వీళ్ళు తక్కువ సైన్యం ఉందా ఎక్కువ సైన్యం ఉందా అని చూడలే. వీళ్ళు ఏం చేశారు? ఆ 12 సంవత్సరాల అరణ్యవాసంలో ఋషుల యొక్క సాంగత్యంలో పెరిగారు. వాళ్లతో నిరంతర చర్చల్లో ఉన్నారు. తమ తపశ్శక్తిని పెంచుకున్నారు. అర్జునుడు పోయి శివుడి గురించి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఇలా ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు వీరు తృణలనౌషధి మంత్రానం మంథనం కృత్వా నేత్రం కృత్వాత వాసుకి. ఈ మాట
బలిచక్రవర్తి వల్ల ఓడిపోయి దయనీయమైన జీవితాన్ని గడుపుతున్న ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలని అడుగుతాడు. సాగర మథనానికి ముందు ఆయన అంటాడంటే, మంథానం మంధరం కృత్వా నేత్రం కృత్వాత వాసుకి వీరుతృణ లతౌషధి. మీ సముద్రంలో లతలు, ఔషధులు, పొదలు ఇవన్నీ వేయండి. వేసి పర్వతం, మందర పర్వతాన్ని తీసుకొచ్చి వాసుకిని దానికి నేత్రం అంటే కవ్వపు తాడుగా చేసి చిలకండి. ఏమన్నా అర్థం ఉందండి? సముద్రాన్ని చిలకటం ఏంటి అని మీకు డౌట్ వస్తుంది. ఏం చెబుతున్నాడు అక్కడ అంటే, సముద్రము అంటే మీ ఆలోచన. మీరు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, వీరు తృణ లత ఔషధికి. లతలు, పొదలు, ఔషధాలు అంటే ఏమిటి అంటే, ఔషధము అంటే మంత్రం, లత అంటే ఆధారం, గురువును ఆశ్రయించాలి, మిత్రులతో చర్చించాలి, మంత్ర అనుష్ఠానం చేయాలి. వీటి వల్ల మీ ఆలోచన అనేది పరిపుష్టమవుతుంది. తర్వాత ఈ మందర పర్వతం లాంటి శరీరాన్ని నేత్రము అంటే వాసుకి అనే ఆలోచనతో నిరంతరము మధిస్తే దాంట్లోంచి మొట్టమొదట మీకు అమృతం రాదు. సముద్ర మథనం చేస్తే మొట్టమొదటి ఏమొచ్చింది? విషం వచ్చింది. ఆ విషయాన్ని శివుడు మింగాడు. అంటే మళ్ళీ దానికి కూడా ఉంది. మనకు ఇప్పుడు సబ్జెక్టు సాగర మథనం కాదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిష్ప్రమాణ శరీర సన్లిలంఘైషుర అరణవం. అరణవం అంటే సముద్రం అండి. ఆరణవం అంటే దాన్ని దాటడం కోసము ఈయన శరీరాన్ని పెంచాడు, అంటే సాధన చేశాడు. మీరు ఎలా చేయాలి సాధన? మీకు పోయిన వారం కూడా చెప్పారు. ఏం చేయాలి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అంటే ఈ ఏజ్లో ఏం చేస్తామని చక్కగా పారాయణ చేయటం వల్ల అది అనులోమ విలోమ ప్రాణాయామం. పారాయణ చేయటం అంటే ఈ శ్లోకాలన్నీ చదువుతూ ఉన్నప్పుడు మీ శ్వాస ప్రక్రియ మీకు తెలియకుండానే క్రమబద్ధీకరణ. మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుదమాకాశముపరి మనోభిభ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసి. ఎంత అద్భుతమైన వాంగ్మయం ఉందండి మనకి. మనం చదువుకోమంతే, తెలుసుకుంటే ఇవన్నీ మిమ్మల్ని తరింపజేసేటువంటి సాధనాలే. మనకు తెలియవు కాబట్టి ఎవరేం చెప్తే అది నమ్మేస్తుంటాం. ఎవరో టీవీలో వచ్చి ఒక గుప్పెడు ఉప్పు తీసుకెళ్ళి సముద్రంలో ఇంట్లో అంతా డబ్బే అని నమ్మేస్తున్నాం. అది మంత్రశాస్త్రంలో దేనికో చెప్పుంటారు. ఆయనను విమర్శించడం నా ఉద్దేశం కాదు. ఇలాంటివి కొన్ని ప్రత్యేకమైన అది మనం పట్టుకుంటాం అంతే. ఇదేమీ వదిలేస్తాం, దాని వెంట పడతాం. పిడకలు తీసుకొచ్చి గుళ్ళో తగలబెట్టడాలు ఇవన్నీ కూడా ఇలా చెప్పలేదండి. మొట్టమొదట మీకు ఆర్షవాయుమన్నంత ఋషి బాగా ఆలోచించి తపస్సమాధిలో తాను దర్శించినటువంటి దేవతా స్వరూపాలను మంత్రాల రూపంలో మనకు అందించి ఎలా అనుష్ఠానం చేయాలో చెప్పి, ఈ విధంగా ఆరాధన చేయండి మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్తే అదంతా వదిలేసి వేలం వెర్రిగా ఎవడో ఏదో చెప్పాడని దాన్ని పట్టుకొని దాని వెంట పరిగెత్తుతూ జీవితాన్ని అంత దుర్భరంగా మార్చుకుంటూ, అది కాకపోతే ఇంట్లో వాళ్ళంతా విమర్శ. ఇప్పుడు ఏమైంది? నువ్వు మొన్న అంత చేసావు కదా, అయినా అయింది కదా. ఎలా అవుతుంది? ప్రారంభం ఒట్టిగా పోతుందండి. అంత ఈజీగా చేసేటప్పుడంతా మీరు ఆనందంగా చేశారు, అనుభవించే దగ్గరికి వచ్చేసరికి అతలాపతలం. ఆ పరిస్థితి నుంచి మిమ్మల్ని తప్పించడం కోసమే సుందరకాండ లాంటి అద్భుతమైన వాంగ్మయం మీకు అందజేయడం జరిగిందండి. దీన్ని పారాయణ చేస్తే చాలు. దాన్ని అర్థం చేసుకుంటూ నిత్య జీవితంలో మీరు చేసే తప్పులను సరిదిద్దుకుంటూ ఆ దైవకృపను పొందటం కోసం పారాయణ చేయటం వల్ల దానిలోని బీజాక్షరాల యొక్క విస్ఫోటనం జరిగినప్పుడు కలిగే వచ్చే దైవీ శక్తి మీ జీవితాన్ని సంస్కరిస్తుంది. అంటే మీకు తెలియకుండానే ఎక్కడి నుంచో సహాయం మీకు అందుతుంది. ఎన్నిసార్లు జరుగుతుందో అలా మీరు చెయ్యండి, ప్రారంభించండి. నా అనుభవంతో చెప్తున్నాను, ఒట్టిగా చెప్పటం. సో ఎందుకని చెప్తున్నానంటే, భగవత్ శక్తి ఎలా ప్రచోదనం అవుతుంది, ఎలా మార్గదర్శకం చేస్తుంది, ఎలా మిమ్మల్ని నడిపిస్తుంది అంటే పూర్తి విశ్వాసంతో. జ్ఞాత్వా క్షేత్ర మాహత్యం కృతని కాశీవాసో కృతనిశ్చయ తం తారయతి విశ్వేశో. ఎవరైతే కాశీలో కృతనిశ్చయంతో ఆయన వచ్చి నన్ను రక్షిస్తాడు అన్న భావనతో ఉంటే వాళ్లను విశ్వేశ్వరుడే వచ్చి రక్షిస్తాడు. జీవన్ముక్తి అథవా మృతశ్చ. ఉన్నప్పుడే శరీరంతోనే నీకు మోక్షాన్ని ఇవ్వచ్చు, లేదా దేహాన్ని వదిలేసి. కాశీఖండంలో చెప్తాడండి ఈ మాట. ఇంతగా మీకు ఎందుకు చెప్తున్నాడు? ఒక్క నిష్ప్రమాణ శరీరస్థానని చెప్పడానికి వివరణ అంతా ఇస్తున్నాను.
మీకు సాధన చెయ్యాలి. ఒట్టిగా ఒక గంట సేపు ఇదంతా స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ కాకూడదు. ఏదో బాగుంది, ఆయన ఏదో మంచి మంచి కథలు చెప్తున్నాడు, దానికోసం కాదు ఈ లక్ష్యం. దీన్ని మీరు విన్న తరువాత ఈ శ్లోకాలన్నింటినీ అధ్యయనం చేయాలి, పారాయణ చేయాలి అన్న లక్ష్యంతో ఇంటి దగ్గర పారాయణ చేసుకోవాలి. అప్పుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు, మీ ఆలోచనలో మీరు ఊహించినటువంటి మార్పు కనపడతాయి. ఇలా నిష్ప్రమాణ శరీరస్సన్ లిలంఘైషురర్ణవం బాహుభ్యాం క్రీడయామాస చరణాభ్యాం చ పర్వతం. అక్కడ దాకా పోయిన వారని చెప్పుకున్నాం. ఇవాళ సచచాలా చలశ్చాపి ముహూర్తం కపిపీడితః తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్. ఇక్కడ చెప్తున్నాడు. ఆ సంస్కృతం కూడా ఎంత బాగుందో చూడండి. సచచాలా చలశ్చాపి. చచాల అంటే కదిలింది. ఏం కదిలింది? అచలశ్చాపి. అచలం అంటే పర్వతం. ఈయన ఎప్పుడైతే శరీరాన్ని పెంచి చేతులతో కాళ్ళతో ఆ పర్వతాన్ని గట్టిగా నొక్కి కొట్టాడో ఒక 10,000 ఏనుగుల బలము కల్పు ప్రకట మహేంద్ర పర్వతము వానర ధూర్జటి పాదఘాతాధిక పరిపీడ సమావృత తరుసూన మహాభిషేక పక్షుల విరాహ సంస్థలు చేసే ఆ మహేంద్ర పర్వతము ఈయన ఎప్పుడైతే చేతులతో కాళ్లతో ఆ పర్వతాన్ని గట్టిగా ఒత్తిపట్టాడో తట్టుకోలేక పుష్పాలను కురిపిస్తూ పక్షులు అరుస్తూ ఉంటే దాంతో ఆయన యొక్క స్థుతి చేశాడని విశ్వనాథ వారు తాను రాసిన రామాయణ కల్పవృక్షంలో చెబుతారు ఈ దృశ్యాన్ని. వాల్మీకి చెప్పింది చెప్పుకుంటూ మధ్యలో మహానుభావుడు సుందరకాండ మీద చేసినటువంటి వ్యాఖ్యానాన్ని కూడా పరిశీలించి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎప్పుడైతే ఆయన అలా ఆ పర్వతాన్ని చేతులతో కాళ్ళతో ఉత్తి పట్టాడో అప్పుడు ఏం జరిగింది అంటే చచాల అచలశ్చాపి ముహూర్తం కవిపీడిత. ఒక ముహూర్త కాలము ఆ హనుమంతుడి చేత పీడింపబడిన పర్వతం వల్ల ఆ పర్వతం మీద చాలా వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలు ఆ పర్వతం కదిలిపోయింది. ఫస్ట్ కదలని పర్వతం కూడా కదిలింది. అంటే అర్థం ఏంటి? అప్పటిదాకా చేద్దాంలే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకున్న మీ ఆలోచన కదులుతుంది. ఇవాళ నుంచే చేద్దాం. ఎప్పటి నుంచే కల్ కాకా ఆజ్ కరో ఆజ్ కాకా అబ్ కరో సుందరకాండ పారాయణ చేస్తాం. అంతకుముందు ఆజ్ కాకా కల్ కరో కల్ కాకా పర్సు ఇతనా భీ క్యా జల్దీ ఆగే పడే హై పర్సు. అది అప్పుడు ఆలోచన. ఎప్పుడైతే మీరు సుందరకాండ పారాయణ చేయడం ప్రారంభిస్తారో అప్పుడు ఆలోచన మారి పర్వతం కూడా కదిలింది. పర్వతం కదిలితే ఏమైంది? పర్వతం మీద ఉన్నటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో పూల చెట్లు తరుణాం పుష్పితాగ్రాణ తరుణ చెట్టు యొక్క అగ్రభాగాన ఉన్నటువంటి పుష్పాలన్నీ జలజలరాయి సర్వం పుష్పమశాతయత్. సర్వం అంటే అక్కడ ఉన్న ప్రాంతం అంతా పుష్పాలతో అశాతయత్ మెరిసిపోవడం కూలిపోతుంది. అంటే అర్థం ఏంటి? అప్పటిదాకా కదలని మీరు ఎప్పుడైతే కదలడం ప్రారంభిస్తారో వాళ్ళు వచ్చి చెప్తుంటారు, సార్ ఒక 4 రోజులు బట్టి ఇక్కడికి వచ్చి యోగా చేస్తున్నాను సార్, కాళ్ళ నొప్పులనే పోయినాయండి, పుష్పాలు రావడం అంటే ఏంటి? కాళ్ళ నొప్పులు మందు కానీ సార్ నా పొట్ట బాగా తగ్గింది సార్, నేను 3 కేజీల బరువు తగ్గాను సార్. మన ఇంతకాలం ఏమైంది మాయరోగం రాకుండా ఇంట్లో కొంచెం తెల్లవారు అయిన తర్వాత కూడా పడుకొని నిద్రపోవట్లేదు. 40-50 ఏళ్ల వాళ్ళు కాళ్ళ నొప్పులతో కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటే ఎంత బాధ అనిపిస్తున్నాయి. ఎంతసేపు అయినా ఇట్లా మఠం వేసుకొని సమంకాయ శిరోగ్రీవం భారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చన అవలోకయ అని చెప్తాడండి భగవద్గీతలు. అంటే ఎలా కూర్చోవాలి? సమంకాయ శిరోగ్రీవం, నడుముని నిఠారుగా ఉంచి తల మెడ అలా అదిగనే సముద్ర శిరోగ్రీవో గవాంపతిరివాపభో అక్కడ చదువుతున్నాం కదా. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షంకర్మమానర సముద్ర శిరోగ్రీవో గవాంపతి. 2వ శ్లోకమే మొదటి సర్గలో. నువ్వు ఎప్పుడైతే నిఠారుగా నిలబడగలుగుతావో అప్పుడే నీలో శక్తి ప్రవాహము నిఠారుగా బయలుదేరుతుంది.
నడుము ఎవరికి వంగిపోతుంది? వృద్ధులకు వంగిపోతుంది. ఇప్పుడు యవ్వనంలోనే నడుము వంచుతున్నారంటే అర్థం ఏంటి? కొని తెచ్చుకుంటున్నారు. అడ్డంగా ఉండేది జంతువులకి, నిలువుగా ఉండేది అసలు దేహం లేని దేవత. మనం ఇక్కడి నుంచి అటు వెళ్ళాలి కానీ అటు నుంచి ఇటు వస్తే. సో సర్వం పుష్పమశాతయ, ఎప్పుడైతే కాళ్లతో చేతులతో పీడనాన్ని పర్వతానికి కలిగించాడో అప్పుడు కదలని ఆ పర్వతం కదిలింది. దాని మీద ఉన్న చెట్లన్నీ పుష్పాలను కురిపిస్తే ఆ పర్వతం అంతా పుష్పాలతో నిండింది. ఇప్పుడు పుష్పాలతో నిండిన ఆ పర్వతం ఎలా ఉందో చెప్తున్నాడు. తేన పాదపముక్తేన పుష్పౌఘేన సుగంధినా సర్వతః సంవృత శైలో బభౌ పుష్పమయో యథా. ఇది తేన పాదపముక్తే, పాదపం అంటే చెట్టు, ఆ చెట్టు నుంచి ముక్తేనా పడిపోయినా, పుష్పౌఘేన పుష్పముల సమూహము, సుగంధిన ఎలాంటి పుష్పాలు, అద్భుతమైన సువాసన కలిగిన పుష్పాలన్నీ ఆ చెట్టు నుంచి రాలిపడితే సర్వత సంవృత శైలో, శైల సర్వత సంవృత, ఆ పర్వతమంతా పుష్పాలతో నిండిపోయింది. పర్వతమంతా పుష్పాలతో నిండిపోతే అప్పటిదాకా ఆ పర్వతం మీద రాళ్ళు, రప్పలు, శిలలు మాత్రమే కనపడేవి. ఎప్పుడైతే పుష్పాలన్నీ దాని మీద పడ్డాయో అప్పుడు ఈ రాళ్ళు కనపడటం పనిచేయాలి. బభౌ పుష్పమయో యథా, బభౌ అంటే ప్రకాశించింది. ఎలా? పుష్పమయో యథ, పుష్పాలతో ఉన్న పుష్పపర్వతమా అనిపించింది. ఆపరేషన్ చేసుకోకముందు సినిమా యాక్టర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, అతను చాలా లావుగా అయిపోయాడు. తర్వాత సన్నగా అయిపోయాడు. సన్నగా అయిన తర్వాత అద్భుతమైనటువంటి ఆయన ప్రావీణ్యాన్ని అంతా ప్రదర్శించాడు. ఆ సినిమా ఏదో వచ్చింది, దాంట్లో మొట్టమొదట ఎలా దూకుతాడు, ఎలా పరిగెత్తుతాడు. శరీర భారం తగ్గిన తర్వాత మీకు చాలాసార్లు ఒక ఉదాహరణ చెప్పాను. ఈ గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం. గరుత్మంతుడిని శ్రీ మహావిష్ణువు వాహనంగా ఎందుకు తీసుకున్నాడు? గరుత్మంతుడు అంటే వేదము అని అర్థం. ఒక లెక్క మనకు శాస్త్రంలో గరుత్మంతుడు వేదానికి చిహ్నంగా చెప్తాడు. ఎప్పుడైతే భగవంతుడికి వేదమే శ్వాస అయిందో అప్పుడు ఆ భగవంతుడు వేదం మీదనే అధిరోహిస్తాడు అనేది ఒక వారం. ఇక రెండోది మనకు వచ్చేది ఏంటంటే, ఈ గరుత్మంతుడు చాలా మంది చాలా పాములను, కోడలను తిని తిని ముక్కు బాగా మొద్దుబడి అశాంతినెస్ పోతుంది. 40 ఏళ్ళు వచ్చేసరికి దాని రెక్కల మీద ఉన్నటువంటి ఆ బరువు బాగా పెరిగిపోతుంది. దానికి అర్థమవుతుంది, ఇలా అయితే నేను వేటాడలేను, తొందరలో నా మృత్యువు దగ్గర పడింది, ఇంత భారంతో నేను గాల్లోకి ఎలా ఎగురుతాను, పక్షిని ఎలా పడుకుంటాను, ఎలా తింటానని చెప్పి ఏం చేస్తుంది తెలుసండి, బాగా గాల్లోకి పైకి వెళ్ళి ఒక కొండ చూసుకుంటుంది. ఆ కొండకు తన శరీరాన్ని రాస్తుంది. రాయటం వల్ల పెరిగిన శరీర భారం బాగా తగ్గిపోతుంది. రెక్కలన్నీ ఊడిపోతాయి, రెక్కలకున్న ఫెదర్స్ అన్నీ ఊడిపోతాయి, ఈకలన్నీ ఊడిపోతాయి. దాని తర్వాత మొక్కును కొండకేసి కొడుతుంది. బాగా కొట్టగా 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 అది షార్ప్ అయిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉందో అలా అవుతుంది. బహు పుష్పం అయోయత, అలా ప్రకాశిస్తుంది. మళ్ళీ ఇంకొక 20-30 సంవత్సరాలు బ్రతుకుతుంది. మనం కూడా జీవితంలో ఒక్కొక్క ఈరు నడుస్తూ ఉంటే లోపల ఉన్న కళజాలం కొంత కొంత నశిస్తూ ఉంటుంది. అందుకే కళ్ళ కింద క్యారీ బ్యాగులు ఎందుకు వస్తాయి అంటే, లోపల ఉన్నటువంటి కణజాలం నాశనం అవుతూ తిరిగి సరిగా ఉత్పత్తి కాలేకపోతూ ఉంటే అనేక రకాలుగా అది ప్రకటింపబడుతూ ఉంటుంది. అది దాని నుంచి బయటపడటం ఎలా అంటే సాధన చేయడం ఒక మార్గము. ఇంకా అనేకమైన మార్గాలను మనకి చెప్పడం జరిగింది. అందులో ఒక మార్గం పారాయణ. ఆలోచనను ప్రశాంతంగా ఉంచుకుంటూ మితాహారం తీసుకుంటూ భగవత్ చింతనతో నువ్వు గనక కాలం గడపగలిగినట్టయితే, ఏకాదశి నాడు ఉపవాసం చేయగలిగితే, ఏకాదశి నాడు ఉపవాసం చేయటం వల్ల వచ్చే ప్రయోజనాన్ని ప్రకటించి జపాన్లో ఒక శాస్త్రజ్ఞుడు నోబెల్ ప్రైజ్ పొందాడు.
మన బామ్మలకు మన అమ్మలకు ఇదేమి తెలియకపోయినా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఏకాదశి వచ్చిందంటే ఉపవాసం చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విశేషం ఒకటే, ఎప్పుడైతే చెట్లకు ఉన్న ఆ పుష్పాలన్నీ రాలి ఆ పర్వతం మీద పడ్డాయో, ఆ మహేంద్రగిరి మీద పడ్డాయో, అప్పుడు అంతకుముందు రాళ్ళు రప్పలు మాత్రమే కనబడ్డ ఆ పర్వతం ఇప్పుడు బభో పుష్పమయోయథ, పుష్ప పర్వతమా అన్నట్టుగా భాషించింది. సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానః స పర్వతః సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః. ఎప్పుడైతే పర్వతాన్ని హనుమంతుడు అలా తన కాళ్ళతో చేతులతో పీడించడం ప్రారంభించాడో, అప్పుడు ఈ ఒత్తిడికి ఆ పర్వతం నుంచి నీళ్లు కారి బయటికి రావడం ప్రారంభించింది. పర్వతం నుంచి నీళ్ళు ఎలా వస్తాయి అంటే, అక్కడున్న రాళ్లలో మట్టి మీద ఒత్తిడి ఎంత జరిగిందంటే వాటి అంతర్భాగంలో ఉన్న నీరు బయటికి రావడం ప్రారంభించింది. అంత ఒత్తిడి దాని మీద కలిగింది. అది ఎలా ఉందంటే మదం మత్త ఇవ ద్విపః. ద్విపః అంటే ఏనుగు. ఏనుగు తన మదజలాన్ని కాలుస్తూ ఉంటుంది. ఆ మదజలాన్ని స్వీకరించడం కోసం తేనెటీగలన్నీ వెళతాయి, తుమ్మెదలన్నీ వెళతాయి. అంత మధురంగా ఉంటుంది ఆ మదజలం. మధురమైన మదజలము ఏనుగు నుంచి బయటకు వస్తే ఎంత బాగుందో, ఒత్తిడి మహేంద్రగిరి పర్వతం మీద కలిగించినప్పుడు ఆ పర్వతం నుంచి వచ్చే నీరు అలా ఉన్నది. అంటే సాధన బాగా చేసిన తర్వాత ఒక 4 రోజులు 2 నెలలు యోగాకి వెళ్ళిన తర్వాత అందరూ వచ్చి మిమ్మల్ని నుంచి సన్నగా అయిపోయావు, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఆ అనుభూతి ఎంత తీయగా ఉంటుందండి. అప్పటిదాకా ఏ డ్రెస్ వేసుకున్నా సరిపోదు, అన్ని టైట్ అవుతూ ఉంటాయి, బాగా పెరిగిపోతున్న శరీరం కారణంగా. అది సన్నగా అయిన తర్వాత అందంగా కనపడటమే కాకుండా అందరూ వచ్చి నువ్వు చాలా సన్నగా అయిపోతున్నావు, చాలా స్మార్ట్గా కనపడుతున్నావు అంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా. సో ఇలానే మహేంద్రగిరి పర్వతం మీద హనుమంతుడు తన చేతులను కాళ్లను పెట్టి పీడించటం వలన మొట్టమొదట ఆ పర్వతం అంతా పుష్పమయమై అందంగా శోభించింది. తర్వాత దాని లోపల ఉన్నటువంటి అద్భుతమైన నీరంతా కారి బయటికి వస్తూ ఉంటే మత్త గజం దగ్గర ఉన్న మధురమైన మదజలంలాగా అది భాషించింది అని చెప్తూ, పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతః రీతిర్నిర్వర్తయామాస కాంచనాంజన రాజతీః. పీడ్యమానస్తు బలిన, బలంగా ఆ పర్వతాన్ని పీడిస్తూ ఉంటే మహేంద్ర తేన పర్వత. తేన అంటే అతని చేత. ఎవరి చేత? హనుమంతుడి చేత. ఏమి పీడింపబడింది? మహేంద్ర పర్వతం పీడింపబడింది. ఎలా పీడింపబడింది? బలినా, బలవంత ప్రకటించి చేస్తుంటే రీతి నిర్వర్తయామాస కాంచనాంజన రాజతీః. దానిలోంచి బంగారు కాటుకలాగా నల్లగా ఉన్నవి, వెండిలాగా మెరుస్తున్నటువంటి అనేకమైన రేఖలు ప్రస్ఫుటమయ్యాయి. అంటే అర్థం ఏంటి? బంగారు రేఖలు అంటే సత్వగుణం, వెండి రేఖలు అంటే రజోగుణం, అంజనం అంటే కాటుక, నల్లగా ఉన్నది తమోగుణం. ఈ 3 లక్షణాలు బయటపడతాయి. ఎప్పుడైతే మీరు అందరిలో 3 గుణాలు ఉంటాయి, కానీ తమోగుణం లేకపోతే నిద్ర రాదు, రజోగుణం లేకపోతే పని చేయడం, సత్వగుణం లేకపోతే సరిగా ఆలోచించాలి. ఇవన్నీ కూడా వాటి యొక్క రేఖలన్నీ కనపడ్డాయి. కాంచన అంజన రాజతి. కాంచనం అంటే బంగారం, అంజనం అంటే కాటుక, రాజతి అంటే వెండి. రీతి నిర్వర్తయామాస. ఈ రకంగా అనేకమైన శిలల మీద ఉన్న రేఖలన్నీ బయటపడ్డాయి. అంటే పర్వతంలో ఉన్న ఆ అన్ని లక్షణాలు ఒకటొకటిగా ప్రస్ఫుటం కావడం మొదలయ్యాయి. అంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎ పొటెన్షియల్ సోల్. అంటే ప్రతి బాడీ కూడా ఎనర్జీ ఉంది. దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు? ఇంతకాలం కార్యక్రమం ఒకటి అనుకుని అది సాధించలేకపోయారండి. సుందరకాండ పారాయణం వల్ల దాన్ని సాధించారు.
సుందరకాండ పారాయణం వల్ల ఎలా సాధిస్తాము అంటే ఎలా సాధించాలో క్రమం చెబుతూ ఉన్నాడు. మొట్టమొదట నిష్ప్రమాణ శరీరస్థుడు ఆయన పర్వతాన్ని పెంచాడు. మొట్టమొదట ఆయన దాటుతానన్న నమ్మకం కూడా లేదు. కానీ గురువు ద్వారా జామవంతుడి ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్న తరువాత ప్లవంగ ప్రవరయ దృష్ట ప్లవనే కృతనిశ్చయ ఊర్ధే రామవృత్యర్థం సముద్ర ఇవ పర్వసు తన శరీరాన్ని పెంచుతూ సాధన చేస్తూ కాళ్లను చేతులను పీడించడం ద్వారా పర్వతంలో అనేక పరివర్తనలను తీసుకువస్తూ తన అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ముందుకు సాగుతున్నాడు హనుమ. ముమోచ శిలాశైలో విశాలా సమనశిలా మధ్యమే నాక్షిషా దుష్టో మోచ శిలాశైలో విశాల సమనశిల. ఆ పర్వతంలో ఉన్నటువంటి అనేకమైన మణిమణులతో కూడినటువంటి శిలలన్నీ బయటికి వస్తుంటే ఆ శిలల రాపిడి వలన అగ్ని పుట్టి ధూమం వస్తుంది. ఆ వచ్చేటువంటి మధ్యమే నాక్షిషా దుష్టో. ఆక్షిష అంటే అగ్ని. అగ్నికి 7 శిఖలు ఉంటాయి. కాళి, కాళిక, విస్ఫులిక, ధూమ్రవర్ణ, విశ్వరుచి, లోహిత, మనోహర. ఇటు 3 అటు 3 చూస్తే మధ్యలో ఉండేది ధూమ్రవర్ణ. మీ అగ్ని నుంచి బయటికి వచ్చే ధూమానికి కారణం ఏంటి అంటే ఆ ధూమ్రవర్ణం. అలా 7 శిఖలు కలిగినటువంటి అగ్నికి అందుకే శిఖి అని పేరు. 7 జిహ్వలు 7 నాలుకలు అంటారు. ఈ 7 నాలుకలు మధ్యలో ఉండేది ధూమ్రవర్ణం. ఈ ధూమ్రవర్ణం అనేటువంటి అగ్ని లక్షణం నుంచి ధూమం రావడం ప్రారంభించింది. అంటే సాధన చేస్తున్న క్రమంలో నీ లక్షణాల నుంచి నువ్వు ఎదుటివాడికి మార్గదర్శకం చేయగలుగుతావు. మనము నాగుపాము నెత్తి మీద మణిని, గొంతులో విషం. నాగుపామును ఎందుకు పూజిస్తాం? ఎలా నాగుపాము మనకు మార్గదర్శకం అవుతుంది? మన అట్టికలో ఇదే ప్రశ్న వేశారు. సర్పరాధన ఎందుకు చేస్తాం? సర్పం అనేది కాలము, కాళము. కాలము అంటే కాళహస్తి అంటే కాలము, కాళము చిహ్నం. కాలానికి చిహ్నం కాలం. సర్పాన్ని అందుకే అందరూ ధరిస్తారు. వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాధీశ కాల భైరవం భజే అంటారు. నాగబంధంతో ఉంటాడు ఈయన. శాంతాకారం భుజగశయనం, పాము మీద పడుకుంటాడు. సుబ్రహ్మణ్యుడు అంటేనే సర్పం అని మనం భావన. సంతానం కలగాలంటే సర్పారాధన చేస్తాం. నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే. కాలం అనేది కాలోలం విఘ్నాన్ని, విఘ్నాలు వస్తూ ఉంటాయి కాలంలో. ఈ కాలంలో వచ్చే విఘ్నాల నుంచి నువ్వు బయటపడాలి అంటే కాలాన్ని ఆరాధించాలి, సర్పాన్ని ఆరాధించాలి. ఎందుకు అంటే ఈ కాలానికి ప్రతీక కాలం. అంటే మాకు అర్థం కావడం లేదని మీరు ఏదో చెప్తున్నారు. అంటే ప్రతివాడి జాతకంలో నాగదోషము, సర్పదోషము. మీకేం తెలుసు నాగదోషం అంటే ఏంటి, సర్పదోషం అంటే తెలుసా? లేదు. అసలు నాగదోషం అంటే ఏంటి అంటే రాహు కనుక 1, 2, 4, 5, 7, 8, 12 ఈ స్థానాల్లో ఉంటే జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని నాగదోషం. 1వ స్థానంలో ఉంటే ఏమవుతుంది అంటే నేత్రానికి సంబంధించిన వ్యాధిస్తుంది. 2వ స్థానంలో ఉంటే వాగ్దోషాలు వస్తాయి. 4వ స్థానంలో ఉంటే ఆస్తి చికాకులు వస్తాయి, భూమి చికాకులు వస్తాయి. 5వ స్థానంలో ఉంటే పుత్రులు పుట్టారు. రాహు ఉంటేనే ఆలస్యం పుడతారు, కేతు ఉంటే కష్టం. 7వ స్థానంలో ఉంటే వివాహం ఆలస్యం. 12వ స్థానంలో ఉంటే నరదిష్టి, నరదోష. ఇలా కొన్ని చెప్తారు. మనకి ఏం తెలుసు సార్ జాగ్రత్త? ఆయన దీన్ని నీకేం చేయగలిగా. నాగులు చదువుతున్నట్టు పుట్టులో పాలు, పాముకు పాలు వచ్చి మనకు పంచదార కర్మభూమి మనకి. అంటే అన్నింటిలో కూడా భగవంతుడిని చూసి ఆరాధించి ప్రకృతితో కలిసి సహజీవనం చేసేటువంటి లక్షణం కలిగినదే భరతనాట్యం. దాన్ని మర్చిపోతున్నాం కాబట్టి అనేక కష్టాలు వస్తాయి. ఒక ఊళ్ళో పాములు చాలా చికాకు పెడుతున్నాయి. పాములు అన్నింటినీ చంపేశారు. ఎలుకల వల్ల అక్కడ ఉన్న ధాన్యం అంతా నాశనం అవుతుంది. వాళ్ళు మళ్ళీ పాములు కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? ఏదో చెప్తున్నాను అనుకోండి. ఈ శ్లోకంలో ముమోచ శిలాశైలో విశాల సమనశిలా
మధ్యమేనాక్షిషాటిష్టో ధూమరాజీవానల. హనుమంతుడు కలిగించిన పీడనం కారణంగా ఆ పర్వతంలో ఉన్న శిలలకు బంగారు, వెండి, నీలపు వర్ణం కలిగిన రేఖలు ఏర్పడిన తరువాత ఆ శిలల నుంచి ధూమం బయటకు వచ్చి అందరికీ కనబడింది. అంటే నీ కార్యక్రమ సాధన నడుస్తున్నప్పుడు నీలో ఒక్కొక్క లక్షణము బహిర్గతం అవుతుంది. అది మంచిది కావచ్చు, చెడుది కావచ్చు. చెడు తగ్గుతుంది, మంచి కలుగుతుంది. కారణం సాధన క్రమం నీ ఆలోచన యొక్క పరివర్తన చేస్తుంది కాబట్టి. గిరినా పీడ్యమానేనా పీడ్యమానాని సర్వతః గుహావిష్టాని భూతాని వినేదుర్ వికృతైశ్వరైః. ఆ పర్వతం మీద కలిగించిన పీడనం వల్ల కలిగేటువంటి అన్ని లక్షణాలు చెప్తున్నాడు. గిరినా పీడ్యమానేన, ఆ పర్వతాన్ని పీడించడం వల్ల, పీడ్యమానాన్ని సర్వశః, అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఏర్పడింది. ఇప్పుడు ఆ పర్వతంలో అంతకు ముందు అనేక భూతజాలం అంతా ఉండేది. అక్కడ పక్షులు, సర్పాలు, ఇలా అనేక ఉండేది. ఆ పర్వతాన్ని ఆశ్రయించి ఎన్నో జీవరాశులు జీవితాన్ని గడుపుతూ ఉంటాయి. పాములు ఉంటాయి, పక్షులు ఉంటాయి, ధాతువులు ఉన్నాయని కూడా చెప్తున్నాం అన్నమాట. ఇలా ఇవన్నీ ఉన్న కారణంగా సో ఈ గిరిన పీడ్యమానేన పీడ్యమానాని సర్వశః. ఎప్పుడైతే ఈ పర్వతం మీద ఒత్తిడి కలగటం ప్రారంభించిందో అప్పుడు దీంట్లో ఉన్నటువంటి గుహ ఆవిష్టాని భూతాన్ని, ఆ గుహల్లో ఉన్నటువంటి అనేక జంతువులు, జీవాలన్నీ కూడా వినే దుర్వికృతై స్వరైః, వికృతమైన స్వరంతో అరుస్తూ ఏం చేయాలో అర్థం కాకుండా అరవటం ప్రారంభించాయి. అంటే ఏంటో తెలుసా మీకు? తెల్లవారుజామున 4-5 గంటలకు లేచే అలవాటు ససేమిలా లేదు. ఎప్పుడు సూర్యోదయం అయిన తర్వాత 8-9 లేవడం ప్రారంభించారు. మీ గురువుగారు చెప్పారు, తెల్లవారుజామున లేచి మీరు సుందరకాండ పారాయణ చేస్తే మీకు 1,00,000 రూపాయలు కలిసి వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఈ 1,00,000 రూపాయల ఆలోచనతో మీరు తెల్లవారుజామున 4 గంటలకు లేవాలని నిర్ణయించుకున్నారు. అంటే బలవంతంగా మీ శరీరం అనేటువంటి మహేంద్రగిరి మీద గిరినా పీడ్యమాన పీడన కనిపిస్తుంది. అప్పుడు గుహావిష్టాని భూతాన్ని, లోపల ఉన్నటువంటి అనేకమైన ఆసురి జీవాలన్నీ కూడా ఏమైనా చేసినంత మాత్రం కాసేపు వరకు పొద్దున్న 5ంటికి యోగా చెప్పడానికి పోతున్నాను, 3:30కి లేస్తాను నేను. 3:30కి లేవగానే వచ్చే థాట్ ఇవాళ యోగా ఎప్పుడైతే ఎలా ఉంటుంది, ఒక్క రోజే కదా, రోజు ఎదురా కదా, మొట్టమొదట థాట్ వస్తుంది. అదేనండి వికృతైశ్వరయ్య అండి. అది వికృతమే కదండి. రోజు 5ంటికి నువ్వు యోగా చెప్పాల్సిన వాటి ఇవాళ ఎందుకు ఈ దరిద్రపు ఆలోచన? లే, తొందరగా లేచి సంధ్యావందనం చేసుకొని పూజ చేసుకుని చదువు వెళ్ళిపో అని ఎవరు చెప్పాలి నీకు? గిరినా పీడ్యమానేన, పీడిస్తున్న హనుమ యొక్క సాధన క్రమం చెప్పాలి. లేచి ఒక్క నిమిషం అలా అనుకున్నా అంటే ఎవ్రీథింగ్ ఈస్ యువర్స్, యూ విల్ విన్ ద వరల్డ్. ఎవరైతే సూర్యోదయానికి ముందర లేస్తారో వాళ్ళు అద్భుతాలు. ఇప్పుడు పిల్లల్ని మీరు సూర్యోదయానికి ముందర లేవండి, అర్ధరాత్రి 2 దాకా చదవమన్నా చదువుతాము, కానీ తెల్లారుజామున సమస్య లేదు. అందుకే జ్ఞాపకం ఉండట్లేదు. ఆ సమయం లేదు, ముక్కున పడుతున్నారు, అప్ప చెప్తున్నారు అంతే. కానీ విజయం ఎందుకు సాధించలేకపోతున్నారు అంటే చెయ్యాల్సిన సాధన గురువు యొక్క నిర్వహణలో సక్రమంగా జరగకపోతే, సాధన క్రమం సరిగా సాగకపోతే, ఇలాంటి వికృత స్వరాలన్నీ బయటికి వెళ్ళకపోతే సాధన క్రమం సరిగ్గా సాగదు.